హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను షాద్నగర్ అని చెప్పాను కదా. ఆ షాద్నగర్ సంబంధించిన వెంచర్కి వెళ్తున్నాం. ఇది హెచ్ఎండిఏ పరిధిలో ఉంది. హెచ్ఎండిఏ ఇది చూడండి, ఎన్ని ఇండస్ట్రీస్ పక్కన ఉన్నాయి. క్వాంట్రా, ఎంఎస్ఎన్, నాట్కో, ఏరోలైట్, నూఎస్ గ్రీన్ ఇవన్నీ ఏంటంటే ఇంటర్నేషనల్ కంపెనీస్. మేకగూడ అన్నది చాలా ఫేమస్ అండి. ఇది షాద్నగర్ మెయిన్ హైవే నుండి 2 కిలోమీటర్ లోపల వస్తుంది, 1.5 2 కిలోమీటర్స్. సో మనం వెళ్తున్న హెచ్ఎండిఏ లిమిట్స్ అన్ని దీని పరిధిలోనే వస్తుంది, ఈ మేకలగూడలో. సో ఈ షాద్నగర్ నుండి జస్ట్ మనకు 1 కిలోమీటర్లో ఈ వెంచర్ ఉంది. 1 to 2, 1.5 ఉంటుంది మ్యాక్సిమం అంతే. సో ఈ వెంచర్ కూడా ఎలాంటి వెంచర్ అంటే ఇప్పుడు ఉన్న వాటిలో అన్నింటిలో కూడా బెస్ట్. ఎందుకంటే మీకు రోడ్ దగ్గర నుండి రోడ్ పాయింట్ ఆఫ్ దగ్గర ఉంది. మిగిలిన వెంచర్తో పోలిస్తే మనకు ఈ కంపెనీస్ అన్నీ, ఇప్పుడు చెప్పిన కంపెనీస్ అన్నీ కూడా దీని లిమిట్స్, దీని జోన్ దగ్గరలో ఉన్నాయి, ఒక 1/2 కిలోమీటర్ నుండి 1 కిలోమీటర్ లోపల. సో ఈ రోడ్లు కూడా మనకు కనెక్టివిటీ కూడా యాక్టివిటీ చాలా బాగుంది, పక్కనే ఉండడం. బెంగళూరు హైవే ఇక్కడ నుండి 1 కిలోమీటర్ నుండి 1.5. సో ఇక్కడ బెంగళూరు హైవే, షాద్నగర్ నుండి బెంగళూరు హైవే అన్నది మనకు జస్ట్ పక్కనే ఉంటుందండి. షాద్నగర్ నుండి మనకి ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే షాద్నగర్ హైవే నుండి 2 కిలోమీటర్స్ ఉంటుంది హైవే. సో షాద్నగర్ పక్క నుండే మనం వెళ్తుంటాం బెంగళూరుకి. సో ఈ బెంగళూరుకి వెళ్తున్నప్పుడు ఈ మేకగూడ అన్నది మనకు మొత్తం ఇండస్ట్రీ సెక్టర్, ఎస్సీజెడ్ స్పెషల్ ఎకానమీ జోన్. ఈ స్పెషల్ ఎకానమీ జోన్ కింద మైక్రోసాఫ్ట్ కంపెనీస్ కూడా ఈ ఏరియాలో ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి, ఈవెన్ మైక్రోసాఫ్ట్ కూడా. సో ఈ ఏరియాలో మనకు అన్ని స్పెషల్ ఎకానమిక్ జోన్ ఉండడం వల్ల మిగిలిన వాటితో కంపారిజన్ చేస్తే ఇప్పుడు మనకున్న ఆ ఏరియాస్, మనకి గండిపేట ఆ సైడ్ ఎట్లా డెవలప్ అవుతుందో ఇది కూడా ఈ సైడ్ కూడా ఇట్లా డెవలప్ అవుతుంది. రీజన్ ఒకటే ఏంటంటే ఇటు మనకు మొత్తం స్పెషల్ ఎకానమిక్ జోన్ ఉంది, ఎస్సీజెడ్. సో ఇది ఉండడం వల్ల